మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 9వ తేదీ సోమవారం తిథి నాడు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కాస్త టెన్షన్ మూడ్ అయితే మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తీసుకునే నిర్ణయాల పట్ల కావచ్చు, లేదా ఏదైనా సమాచార రీత్యా కావచ్చు. అసలు గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు సాయంత్రం వరకు కాస్త రిలాక్స్ గా ఉండే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చును. అలా అని చెప్పి విశ్రాంతి తీసుకోకుండా పనిలోనే మీరు సమయాన్ని కేటాయిస్తే గనక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ రోజున ఇబ్బందికి, కలవరపాటుకు గురి చేస్తాయి. కాస్తంత మీకు గుండెకు సంబంధించిన ఇబ్బంది కావచ్చు, ఉదరానికి సంబంధించిన ఇబ్బంది కావచ్చు, ఈ రోజున చాలా వేధిస్తుందని చెప్పాలి. తక్షణమే వైద్య సహాయం తీసుకోండి. వైద్య సహాయం తీసుకోవడంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యాన్ని వహించవద్దు. చిన్న ఇబ్బందిని మీరు త్రుటిలోనే తప్పించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ఆ యొక్క ఇబ్బంది పెరిగి పెద్దదై కూర్చుంటుంది. ఈ రోజున మీ యొక్క అనారోగ్య కారణం రీత్యా మీకు కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. మీ యొక్క ఆరోగ్యం బాగోలేకపోవడం రీత్యా మీరు అనుకున్న పనులు మాత్రమే కాకుండా వచ్చిన అవకాశాలు ఏదైనా కూడా ఉపయోగించుకోలేకపోతారు. అలా అని చెప్పి ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహించవద్దు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఎప్పటికైనా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజున అన్నింటినీ పక్కన పెట్టండి. ఆరోగ్య రీత్యా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అయితే ధనార్జన అయితే కీలకంగా ఉంటుంది. ఈ రోజున వ్యాపారంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా ధనం అయితే అందుతుంది. కానీ వృధా ఖర్చులు ఎక్కువగా చేసే ప్రయత్నాలు చేస్తారు. అవసరమైన వాటికే ఖర్చును పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ధనం విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకుని మీరు మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడి మాత్రమే ధనం ఖర్చుల విషయంలో ఒక ప్లాన్ చేసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజున మీరు మాటలను కాస్త కఠినంగా వాడతారు. కాబట్టి మీ ప్రియమైన వారి మనసు ఎంతో బాధపడుతుంది. ఓర్పుగా, సహనంగా ఉండే ప్రయత్నం చేయండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ రోజువారీ జీవనానికి, యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో ఈ రోజున బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రోజున ప్రేమలో పడ్డం జరుగుతుంది. మీకు ప్రియమైన వ్యక్తులతో మనసారా మాట్లాడాలని మీ మనసు పదే పదే చెప్తుంది. మీ యొక్క ప్రేమను పంచే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామికి గాని, సంతానానికి గాని మీ ప్రేమను వారికి వ్యక్తపరచండి. అలాగే ప్రేమలో ఉన్నట్లయితే గనక ఆ యొక్క ప్రేమికులతో, ప్రేమికుడు కానీ ప్రేమికురాలితో కానీ మీ మనసులో ఉన్న బాధ వారికి తెలియపరచండి. మీ గందరగోళ పరిస్థితుల్లో వారి యొక్క సపోర్ట్ మీకు చాలా వరకు కూడా కీలకమని చెప్పవచ్చును. వారు కూడా మీకు చాలా వరకు మద్దతుని ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ చుట్టాలు అంటే బంధుమిత్రుల మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజున మీరు కాస్త అలజడికి లోనవ్వచ్చు. టెన్షన్ పూరిత వాతావరణం అయితే మీకు కనిపించవచ్చును. ఈ రోజున మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది. వీలు కుదిరితే గనక శివాలయ దర్శనానికి వెళ్ళండి. పరమశివుణ్ణి దర్శించుకోండి. అలాగే పరమశివునికి అభిషేకం చేయించే వీలు ఉంటే గనక అభిషేకాన్ని చేయించండి. ఇలా ఈ రోజున చేయడం రీత్యా మీ యొక్క మానసిక సంఘర్షణల నుంచి పరమశివుడే మిమ్మల్ని బయటపడేస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.